రాత్రికాల సమయంలో లేక ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహించినటువంటి దినము. మరి ఈ దినమున మనము వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం విందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా. దేవునికి స్తోత్రం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి. ఆనాడు ఇజ్రాయేలు కూడా సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా అందరికి రాజులు ఉన్నారు, అలాగే మాకు కూడా ఒక రాజును ఏర్పాటు చేయమని మరి ప్రకారంగా ఆనాడు వారు మరి సమూయేలు గారిని కోరుకున్నారు. సర్వలోక మర్యాద చొప్పున మాకును ఒక రాజును నియమించమని కోరుకున్నారు. ఎందుకంటే ప్రియమైనటువంటి వారులారా, రాజు లేనటువంటి రాజ్యములు మరి ఏమవుతాయి అంటే చెడిపోతాయి. కనుక ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఉండాలి. అది దేవుడైతే మరి అప్పటి వరకు కూడా వారికి ఆ మనస్సు తట్టలేదు, వారికి ఆ మనస్సు తట్టల. మరి ఎందుకు వచ్చిందో మొత్తానికి సమూయేలు వారికి అనేక మంది న్యాయాధిపతులను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు, అనేక మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఏలారు. మోషే వారిని ఇశ్రాయేలును నడిపించాడు నాయకుడిగా ఉండి. అలాగే ఈ ప్రకారంగా మరి యెహోషువ నాయకత్వంలో నడిచారు. ఆ తరువాత వారిద్దరూ చనిపోయిన తరువాత మరి ప్రకారంగా మరి సమూయేలు వారికి మరి ఏలీ ఉన్నాడు, ఆయన వారికి న్యాయాధిపతిగా యాజకుడిగా ఉన్నాడు. ఆ తరువాత మరి ఇదిగో ఈ ప్రకారంగా సమూయేలు వచ్చాడు, సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయం తీర్చాడు. సమూయేలు పరిపాలన వరకు, సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉన్నంత వరకు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. న్యాయమును న్యాయముగానే, అన్యాయమును అన్యాయముగానే, న్యాయాన్ని అన్యాయముగా కానీ అన్యాయమును న్యాయముగా కానీ ఏమాత్రం కూడా తిప్పివేయాలి ఆయన. ఎందుకంటే మరి ప్రకారంగా అన్యాయములను విచారించి ఆయన తీర్పు చెప్పేటువంటి వాడు. ఆ న్యాయపు తీర్పు అనేటువంటిది దేవుడు ఏమాత్రం కూడా సహించడు. ఒకవేళ మనుషులు అనుకోవచ్చు, నేను అన్యాయపు తీర్పు తీర్చానని. ఈ మనుషులు ఎప్పటికీ తెలియదు, కానీ నిజమే, నువ్వు న్యాయముగా తీర్పు చెబుతున్నావో అన్యాయముగా తీర్పు చెబుతున్నావో మనుషులకి తెలియకపోవచ్చు. నువ్వు న్యాయం పక్షాన ఉన్నావో అన్యాయం పక్షాన ఉన్నావో మనుషులకి తెలియకపోవచ్చు. నీ మనసులో ఉన్నది మనిషికి ఎలా తెలుస్తుంది? నీ మనసులో ఉన్నది మనిషికి తెలియదు కదా. ఎందుకంటే మనసులో ఒక రీతిగా, మనసు ఒక రీతిగా ఉంటుంది, మనిషి ఒక రీతిగా ఉంటుంది, మాట ఒక రీతిగా ఉంటుంది, మనసు ఒక రీతిగా ఉంటుంది. అందుకని మరి ప్రకారంగా నీవు న్యాయం పక్షాన ఉన్నావా అన్యాయం పక్షాన ఉన్నావా? నువ్వు అన్యాయం పక్షాన ఎదుగో న్యాయముగా తీర్చావా, లేకపోతే న్యాయమును న్యాయముగా తీర్చావా, లేక న్యాయాన్ని అన్యాయముగా తిప్పివేసావా అన్నటువంటి దాన్ని కూడా. అయితే సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలుకి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏమాత్రం కూడా కలగల. ఎందుకంటే ఆయన మరి ఇదిగో లంచగొండి కాదు, ఆయన లంచం ఆశించలేదు వారి దగ్గర నుంచి, వారి యొక్క నుంచి ఏది కూడా ఆశించరా. ఎందుకంటే దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు, దేవుడు నాకు ఈ గొప్ప స్థితి ఇచ్చాడు, నన్ను ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా దేవుడే నన్ను ప్రమోట్ చేశాడు. కాబట్టి ఇశ్రాయేలును గుర్తించారు, ఇతడు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతి. కనుకనే ఇతడు అన్యాయానికి ఏమాత్రం
అతని జీవితంలో అన్యాయానికి ఏమాత్రం కూడా చోటు అనేటువంటిది ఏమాత్రం కూడా అతని దగ్గర లేదు. అన్యాయానికి చోటు లేదు, న్యాయముకు మాత్రమే మరి ఇదిగో సమూయేలు దగ్గర చోటు ఉన్నది. ఎందుకు ఆశించాలి? దేవుడు ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడు. దేవుడు తనను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతి గాను, ప్రవక్త గాను, యాజకుడు గాను మరి ఇదిగో ఈ ప్రకారంగా దేవుడు అతన్ని నియమించినప్పుడు, దేవుడే ఆ గొప్ప స్థితి ఇచ్చినప్పుడు ఇంకా ఆయనకి ఏం కావాలి? దేవుడు తనని ఎందుకు ఆ స్థితిలో తనను న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడో కాబట్టి నేను న్యాయమనే తీర్చాలి, నేను న్యాయం పక్షానే ఉండాలి, నేను అన్యాయం పక్షమున ఏ మాత్రం కూడా వాదించకూడదు, అన్యాయం పక్షమున నేను నిలవకూడదు. ఏది న్యాయమో దానినే నేను చేస్తాను. న్యాయము ఏది న్యాయమో న్యాయం పక్షాన నిలబడ్డాడు. అందుకని ఇశ్రాయేలు సంతోషంగా అతను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు సంతోషించారు, ఆనందించారు. అయితే అతని తరువాత అతని కుమారుడు వచ్చారు, న్యాయాధిపతులుగా నియమించారు. వాళ్ళ కుమారుడిని నియమించినప్పుడు ఇదిగో వారు ఏం చేస్తున్నారంటే లంచములు ఆశిస్తున్నారు, ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకుంటున్నారు. చూడండి, ధనాపేక్షకులై న్యాయాధిపతులు ఏ రీతిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము మొదటి మరి సమూయేలు గ్రంథములో మరి ప్రకారంగా మొదటి సమూయేలు గ్రంథము 7:3 వ్రాయబడినటువంటి మాట చూడండి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపగా అంటే తమ తండ్రి ఎలాగా న్యాయం తీర్చాడో, తమ తండ్రి లంచం పుచ్చుకోకుండా తమ తండ్రి ఇశ్రాయేలుకి ఏ రీతిగా అయితే న్యాయం తీర్చారో తమ తండ్రి చేసిన రీతిగా మేము కూడా చేయాలి. అవకాశం ఉన్నప్పుడే దండుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే అదిగో కూడబెట్టుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే రాబట్టుకోవాలి అనేటువంటిది మరి ఇదిగో సమూయేలు యొక్క కుమారుడు యొక్క యోచనేమో. ఎందుకంటే అధికారంలో ఉండగానే అన్ని సమకూర్చుకోవాలి. అధికారము ఎందుకంటే తర్వాత మనకి అధికారం ఉంటుందో ఉండదో, అధికారంలో ఉంటామో ఉండమో, అలాంటివి ఆలోచనలు కలిగి మరి ప్రకారం ఆలోచనలేమో వారి మరలా తర్వాత మనం అధికారంలో ఉంటామో లేమో, అధికారంలో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశం అనుకుంటా. ఎవరిది? సమూయేలు కుమారులది. సమూయేలు ఉద్దేశం అయితే అది కాదు, సమూయేలు ఉద్దేశం అయితే అది కాదు. అధికారంలో ఉన్నంత వరకు న్యాయముగానే తీర్పు తీర్చాలి, న్యాయముగానే నడుచుకోవాలి. ఎందుకంటే అన్యాయమునకు దేవుని యొక్క ఏమాత్రం కూడా చోటు లేదు. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీకు తెలియదా అని మరి ఇదిగో పౌలు గారు మరి తెలియపరుస్తున్నాడు. అందుకని న్యాయమును అన్యాయముగా త్రిప్పివేయకూడదు, న్యాయమును నిలబెట్టాలి, న్యాయ పక్షాన నిలవాలి ఏది ఏమైనప్పటికీ. ఎందుకంటే దేవుడు న్యాయస్థానంలో మనల్ని కూర్చోబెట్టాడు, దేవుడిచ్చాడు. ఎందరికో లేనటువంటి మదిగో ఆ భాగ్యాన్ని ఎంతమంది పోటీ పడి ఉండొచ్చు, ఎంతమంది ఆ న్యాయాధిపతి యొక్క పదవి కోసం ఎంతమంది పోటీ పడి ఉండొచ్చు. అయితే ఆ అవకాశాన్ని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. అందుకనే సమూయేలు గుర్తించాడు, ఇదిగో న్యాయాధిపతిని అవ్వటానికి ఎట్టి అర్హతలు లేనటువంటి నాకు న్యాయాధిపతిగా ఉండటానికి, ప్రవక్తగా ఉండటానికి, యాజకుడిగా ఉండటానికి అవకాశము అర్హత లేనటువంటి
నాకు దేవుడి గొప్ప అర్హతను దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇంక నాకెందుకు? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి దేవుడు అన్యాయస్తుడు కానప్పుడు దేవునికి అన్యాయమునకు దేవుని యొక్క చోటు లేదు. కాబట్టి నేను అన్యాయపు తీర్పును తీర్చినట్లయితే, న్యాయము తప్పి నేను అన్యాయముగా తీర్పు తీర్చినట్లయితే, ఇశ్రాయేలుకి అంతకాలం అతడు న్యాయాధిపతిగా ఉండేవాడా? ఇశ్రాయేలుకి అంతకాలము అతడు న్యాయ వృద్ధుడయ్యే వరకు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే, ప్రియమైనటువంటి వారలారా, అంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించే. న్యాయాధిపతిగా అంతకాలం ఉన్నారంటే కారణం ఏంటి అంటే, ఒకటే, అతడు న్యాయముగా తీర్పులు తీర్చాడు. అతడు ఎవరి దగ్గర కూడా లంచములు తీసుకోలేదు, లంచములు పుచ్చుకోలేదు. అందుకే ఆయన చెప్పాడు కూడా, నేను మీలో ఎవని యొద్దనైనను, నేను మీలో ఎవని ఎద్దునైనా గాడిదనైనా నేను లంచంగా పుచ్చుకున్నానా అని ఆయన అడుగుతాడు. ఆయన అడుగుతాడు. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, గ్రహించండి. ఎందుకంటే మరి ఈ ప్రకారంగా ఆయన ఏనాడు కూడా ఆ రీతిగా అతడు చెయ్యలేదు, అతడు చేయలే. అందుకనే మరి ప్రకారంగా మరి అతని కుమారులు మాత్రం ఇదంతా కూడా వాళ్ళకి తెలుసుగా, తమ తండ్రి ఏ రీతిగా ఇశ్రాయేలుకి న్యాయం తీర్చాడో, ఇశ్రాయేలు యొక్క పక్షాన నిలిచి ఎవడైనా అన్యాయం చేసిన వాడిని అన్యాయం కానీ, న్యాయం చేసిన వాడిని న్యాయం కానీ మరి ప్రకారంగా తీర్పు తీర్చాడు తప్ప అన్యాయంగా ఏనాడు కూడా అతడు తీర్పు తీర్చలేదు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. అయితే అతని కుమారులు అతని ప్రవర్తన వంటి వారు కారు. అతని కుమారులు అతని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక అయ్యా, నీ పిల్లలు కూడా నీలాంటి వాళ్ళైతే మాకు న్యాయాధిపతులుగా ఉండొచ్చు. కానీ నీ పిల్లలు ధనాపేక్ష పరులై, మేము ఏదైనా వెళ్ళి, అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది అంటే లంచం ఇమ్మంటున్నారు, లంచం అడుగుతున్నారు. మాకు న్యాయం తీర్చాయి అంటే మాకు లంచం అడుగుతున్నారు. అందుకని ఇశ్రాయేలు రాజుని ఎందుకు అడిగారు అంటే, ఇదిగో సమూయేలు యొక్క కుమారులు వాళ్ళు ధనాపేక్షకులై లంచము పుచ్చుకొనుచు లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, లంచం పుచ్చుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? న్యాయమును త్రిప్పివేస్తాడు, న్యాయమును అన్యాయంగా మార్చేస్తాడు. అన్యాయాన్ని న్యాయముగా మరి ప్రకారంగా తీర్పు తీర్చేస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఇశ్రాయేలు అందరూ సర్వలోక మర్యాద చొప్పున మాకొక రాజును నియమించు అని చెప్పారు. సర్వలోక మర్యాద చొప్పున ఒక రాజును మాకు నియమించమని మరి ఇదిగో ఇశ్రాయేలు అడిగారు. ఇక్కడ చెట్లు తమ మీద ఒక రాజుని ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఒలీవా చెట్టును అడుగగా. చూడండి, ఒలీవా చెట్టును అడగగా. చూడండి ఎంత గొప్ప ఆఫరు. అంజూరపు చెట్టుకి చెట్లన్నీ కలిసి తమ మీద రాజుగా ఒకరిని నియమించుకోవాలని అంజూరపు మనస్సు కలిగి ఒలీవా చెట్టు దగ్గరికి వెళ్ళిన చెట్లు కలిసి. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో మరి ప్రకారంగా 7వ వచనం చివరి భాగమున 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. మరి చూడండి, అప్పుడు ఒలీవా చెట్టుకి ఆఫర్ ఇస్తున్నాయి. నువ్వు మా మీద రాజుగా ఉండు, నువ్వైతేనే కరెక్ట్,
అని ఇదిగో ఈ ప్రకారంగా ఒలీవ చెట్టుని అడిగింది. ఒలీవ చెట్టు ఏమంటుందో తెలుసా? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటు. ఒప్పుకోట్లే. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును నేను ఇయ్యక మాని. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఇదితో నన్ను సృజించాడు. భూమి మీద దేవుడు నాకు ఒక శ్రేష్టమైనటువంటి దానిగా దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు నన్ను సృష్టిస్తే ఎందుకు సృజించాడు? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో తైలము ఒలీవ తైలం, ఒలీవల నూనె తైలములో కలు ఆనా తైలమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు వచ్చేదనా అని వాటితో అన్నాడు. నాకు అక్కర్లేదు అది. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి చాలు. దేవుడు చెట్లు అన్నిటిలో నాకు ఒక మరి ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి చెట్టుగా దేవుడు నన్ను సృజించాడు. దేవుడు అంతకంటే రాజు పదవి గొప్పదా? అంతకంటే రాజు పదవి గొప్పదా? అసలు రాజు పదవి కాదండి, మనిషి జన్మే గొప్పదే. రాజు అయినంత మాత్రాన గొప్ప కాదు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను సృజించాడు. దేవుడు మనల్ని పుట్టించింది మరి ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని సృజించాడు. దాన్ని మనం గుర్తించట్లా. మనిషి దానిని గుర్తించట్లా. మనిషి దానిని గుర్తించట్లేదు. చూడండి, గుర్తించక ఏం చేస్తూ ఉంటారు? ఇదిగో అధికారము కోసము సమాజములో, సంఘములో, దేశములో అధికారము కావాలి. అధికారము ప్రతి చోట. నిన్ను నీ కుటుంబానికి అధికారిగా నియమించాడు. అది చాలదా? నీ కుటుంబానికి నువ్వు ఒక అధికారివి. నీ కుటుంబానికి నువ్వు ఒక అధికారివి. నీ బిడ్డలకు నువ్వు ఒక అధికారివి. నీ బిడ్డలకు నువ్వు ఒక అధికారివి. నీ కుటుంబానికి నువ్వు ఒక అధికారివి. దాన్ని సక్రమంగా నిర్వర్తించు. తండ్రి పాత్రను, తల్లి పాత్రను సక్రమంగా నిర్వర్తించు. బిడ్డల విషయంలో సక్రమంగా. ఇది నీకు చేతగా. ఇంటిని ఏలలేనోడంట ఇంటిని బాగుగా ఏలలేడు. బిడ్డలని బాగుగా ఏలలేడు. బిడ్డలని బాగుగా ఏలలేరు. బిడ్డలని బాగుగా పరిపాలన చేయలేరు. కానీ దేశాలని, రాజ్యాలని పరిపాలన చేయటానికి సమాజాలను, సంఘాలను పరిపాలన కావాలి. మీరు కుటుంబాన్ని బాగుగా ఏలలేనటువంటి వ్యక్తులు, బిడ్డలను బాగుగా ఏలలేనటువంటి వ్యక్తులు, కుటుంబాలని, బిడ్డలని బాగుగా ఏలలేనటువంటి వ్యక్తులు. అసలు నీ కుటుంబానికి నువ్వే ఒక అధికారురాలివి. నువ్వు నీ కుటుంబానికి నువ్వు అధికారురాలివి. నీ కుటుంబానికి నువ్వు అధికారివి. దేవుడు నిన్ను అధికారిగా, నీ కుటుంబానికి నిన్ను అధికారిగా పెట్టాడు. నీ యొక్క ధర్మము సక్రమంగా నిర్వర్తించు. ఇక్కడ నిర్వర్తించవు కానీ అక్కడ నిర్వర్తించాలనుకుంటావు. సమాజంలో ఒక అధికారిగా, సమాజ సంఘంలో ఒక అధికారిగా. ఏంది
అదే కనుక మనం వీటి కోసం పరితపిస్తూ ఉంటాం. ప్రెసిడెంట్ పోస్టు కోసం, సెక్రటరీ పోస్టు కోసం. ఎదుగో నిన్ను ప్రెసిడెంట్గా నియమించాలనుకుంటున్నావయ్యా, నిన్ను సెక్రటరీగా నియమించుకోవాలనుకుంటున్నావా? మంచిదే. అసలు నువ్వేం మర్చిపోతున్నావో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అది మర్చిపోతావు. దేవుడు నిన్ను ఎందుకు సృజించాడు అది మర్చిపోతున్నావు. మనిషిగా నువ్వు ఆలోచించట్లే దానిని. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? తన కొరకు బ్రతకటానికి, తన కొరకు జీవించటానికి, ఆత్మభారము కలిగి అనేక ఆత్మల రక్షణార్థమై ప్రార్థించడానికి. ఇది ప్రభు మనల్ని రక్షించి మన మీద ఒక భారం పెట్టాడు. ఏంటయ్యా భారం అంటే ఆత్మల భారం. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి వారి కోసం ప్రార్థించడానికి. ప్రార్థించడం ఇది అధికారం కంటే గొప్ప. ఇది దేవుడిచ్చింది. నీకు ఈ స్థితి దేవుని వలన కలిగినది. నీకు ఈ స్థితి దేవుడిచ్చింది. ఆయన చెప్పింది చేయటం మానేసి, ఆయన చెప్పింది చేయటం మానేసి, ఆయన సన్నిధికి రావటం మానేసి, ఆయనను ఆరాధించటం మానేసి, ఆయనకు ప్రార్థించటం మానేసి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? సమాజంలో నీకు గొప్పతనం కావాలి, సమాజంలో నీకు ఒక పదవి కావాలి, సంఘములో నీకు ఒక పదవి కావాలి. పదవి కొరకు సంఘమునకు వెళ్ళకు, నీ పేరు కొరకు కానుకలు ఇవ్వకు. పదవి కొరకు సంఘమునకు వెళ్ళకు, నీ పేరు కొరకు కానుకలు ఇవ్వకు. నీ గొప్పతనం కోసం ఏది చేయవద్దు, నీ ఆర్భాటం కొరకు ఏది చేయవద్దు. నీ గొప్పతనం కోసం ఏది చేయవద్దు, నీ ఆర్భాటం కొరకు ఏది చేయవద్దు. చెయ్యాలి ఏదైనా యేసు కొరకు చెయ్యాలి, చెయ్యాలి ఏదైనా ప్రభు కొరకు చెయ్యాలి, చెయ్యాలి ఏదైనా యేసు కొరకు చెయ్యాలి, చెయ్యాలి ఏదైనా ప్రభు కొరకు చెయ్యాలి. మనం చేసేది ఏదైనా, అది సేవైనా పరిచర్య అయినా, మనం చేసేది ఏదైనా, అది సేవైనా పరిచర్య అయినా, దానమైన అది ధర్మమైన, దానమైన అది ధర్మమైన, సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యాలి, సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యాలి. చెయ్యాలి ఏదైనా యేసు కొరకు చెయ్యాలి, చెయ్యాలి ఏదైనా ప్రభు కొరకు చెయ్యాలి. ఇది దేవుని వాక్యం చెబుతుంది. మరి అధ్యక్షుడు కావాలి. అధ్యక్షుడు అవ్వాలంటే అధ్యక్షుడు వాడు ఏం ఆశిస్తున్నాడంట? దొడ్డ పనిని ఆశిస్తున్నాడంట. అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నారు, అధ్యక్షుడు కావాలి అనుకున్నట్లయితే ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని ఆ మాట నమ్మదగినది. చూడండి, మంచిదే. నువ్వు అధ్యక్షుడు కావాలనుకుంటున్నావు, ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నావు, సెక్రటరీ కావాలనుకుంటున్నావు, మంచిదే. ఎందుకు నువ్వు అసలు అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్థితి చాలు. మానవుడు అధికారాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకరిని అధికారం కోసం ఒకడు అడ్డుగా వస్తే ఎందరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకోవటానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే అధికారమే పరమవాది వారికి. నాకు అధికారం ఒక్కొక్కడికి అధికారమే కావాలి, ఎక్కడికి వెళ్ళినా అధికారమే కావాలి.
ప్రతి దానిలో కూడా వారికి ఎక్కడికి వెళ్ళినా అధికారమే కావాలి. ముందు వరుసలో ఉండాలి. ముందు పేరు ఉండాలి. పేరు లేకపోతే ఏమాత్రం కూడా ముందుకు రారు. ముందు వరుసలో కుర్చీ వేయాలి, లేకపోతే రారు. మనుషులు ఎప్పుడు కూడా నీ మనస్సు దేన్ని కోరుకుంటుంది? నీ మనస్సు దేన్ని ఆశిస్తుంది? నేను బ్రతికినంతకాలం దేవుడు నాకు ఒక మంచి జీవితం ఇచ్చాడు, నన్ను రక్షించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. నేను బ్రతికినంతకాలం తన కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి, తన కొరకు నేను నమ్మకంగా జీవించాలి. అదే దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉండనటువంటి వ్యక్తివి ఎక్కువలో ఏమి నమ్మకంగా ఉంటావు? నీవు కొంచెంలో నమ్మకంగా ఉండనటువంటి వ్యక్తివి ఎక్కువలో నువ్వు నమ్మకంగా ఉంటావు అన్నటువంటి గ్యారెంటీ ఏమిటి? ఈ చిన్న స్థితిలోనే ఆయన నీకు అప్పగించిన దానిలోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు ఎక్కువైనది ఎదుగో నువ్వు ఆశిస్తున్నావు. ఆ ఎక్కువైన దానిలో ఇంకేమో నమ్మకంగా ఉంటావు నీవు? ఎందుకు నీకు అధ్యక్ష పదవి? ఎందుకు నీకు ప్రెసిడెంట్ పదవి? ఎందుకు నీకు సెక్రటరీ పదవి? దేనికోసం నువ్వు ఎందుకు దానికోసం ఆరాటపడుతున్నావు? కమిటీలో నెంబర్గా ఉండాలి. నేను కమిటీలో ఉండాలి, కమిటీలో నెంబర్గా ఉండాలి. మంచిదే. దేవుడు ఇచ్చిన స్థితి నీకు సరిపోలేదా? దేవుడు నిన్ను ప్రేమించి నీవు నశించిపోవడం ఇష్టం లేక నిన్ను వెతకి రక్షించి తన బిడ్డగా చేసుకొని తన సంఘములోనికి చేర్చాడు కదా ఆయన. తన సంఘములో నిన్ను చేర్చాడు కదా. సంఘములో నువ్వు ఒక సభ్యుడిగా ఉన్నావు కదా. ఇంకేం కావాలి? ఈరోజు కాదు సరిపోట్లా. ఎందుకని నీ మనస్సు ఏంటి? నీ మనస్సు దేని మీద ఉంటుంది కనుక ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. అధ్యక్షుడకు వాడు ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా మంచిదే. నువ్వు ఆశిస్తున్నావు నేను అధ్యక్షుడిగా ఉంటే మంచి చేసే లెక్క అయితే అధ్యక్షుడిగా, నువ్వు మంచి చేసే లెక్క అయితే న్యాయంగా నువ్వు చేసే లెక్కనే ప్రెసిడెంట్గా ఉండు, సెక్రటరీగా ఉండు. నువ్వు దానిలో న్యాయంగా ఉంటేనే నువ్వు ప్రెసిడెంట్గా నిన్ను 10 మందిరో 20 మందిరో 100 మందిరో నిన్ను ఎన్నుకున్నారు, లేక సంఘం నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండే లెక్క అయితేనే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు. నేను మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మమ్మల్ని నమ్మారు. నమ్మినప్పుడు మేము వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయవచ్చా? వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టాలి. మీరు మమ్మల్ని నమ్మి మీరు మాకు ఈ స్థితి ఇచ్చినందుకు సంఘానికి కానీ సమాజానికి కానీ ఏమాత్రం కూడా నష్టం రాకుండా చూడవలసినటువంటి వ్యక్తురాలుగా ఉన్నారు. కానీ ఎలా ఉన్నావు? ఏ రీతిగా ఉన్నావు? ఏమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ స్థితి చాలు. తన బిడ్డగా చేసుకొని సంఘములో ఇప్పుడు ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు? ఎవరైనా కూడా మీ భాగ్యము ఏమిటి అని అడిగితే ఆకాశమునకు భూమికిని సముద్రమునకు సృష్టికర్త అయిన సర్వోన్నతిని దేవుని కుమారులమని చెప్పుకునే భాగ్యం అది. అది అధికారం కంటే కూడా, ప్రెసిడెంట్ పదవి కంటే కూడా, సెక్రటరీ పదవి కంటే కూడా ఇది గొప్పది కదా? ఇది నీకు గొప్ప అనిపించలేదా? ఇది నీకు తక్కువగా అనిపిస్తుందా?
సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పుకున్నటువంటి భాగ్యమును దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇది నీకు దృష్టిలో అది సీప, అది నీ దృష్టిలో విలువ లేనిదా? దేవుని బిడ్డనని చెప్పుకున్నటువంటి భాగ్యము కంటే ఇంకో గొప్పదైంది లోకములో ఏదైనా ఉన్నదా? నాకైతే లేదు. దేవుడు నాకు గొప్ప స్థితి ఇచ్చాడు. నశించిపోతున్నటువంటి వ్యక్తినైన నన్ను ఆయన వెదకి రక్షించాడు. తన బిడ్డగా చేసుకున్నాడు. తన కొరకు బ్రతకటానికి దేవుడు నాకు అవకాశమును కల్పించాడు. తన నామాన్ని ప్రకటించడానికి అవకాశం కల్పించాడు. ఇంకెంతకంటే గొప్పది నాకేం కావాలి? దీని ముందు ఏదైనా సరే దిగదుడిపే, అది ఏ పదమైనప్పటికీ సరే దీనిని మాత్రం నేను వదులుకోను. దీన్ని విడిచిపెట్టను. దేవుని సన్నిధిని దేని కొరకు ఎందుకు విడిచిపెట్టాను? దీంట్లో నాకు ఏదైనా తక్కువైతేనేగా. అయితే తక్కువైందని నువ్వు విడిచిపెడతావా? తక్కువైనా సరే నేను దీన్ని విడిచిపెడతాను. ఏదైనా తక్కువైనా సరే, కానీ ఆ ప్రభు నాకు ఏమాత్రం కూడా తక్కువ కానీడు, కొరత కానీడు, కొదువ కానీడు నాకు. ఎందుకంటే ఏ దినమునకు ఆ దినమున ఆయన నన్ను పోషిస్తున్నప్పుడు నాకు ఆస్తులు ఎందుకు? నాకు అంతస్తులు ఎందుకు? నాకు ఎందుకండి ఆస్తులు అంతస్తులు? ఆయన ఏ రోజుకి ఆ రోజు నన్ను పోషిస్తున్నప్పుడు నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కూడబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అవసరం లేదు. ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. కనుక ఇక్కడ మనము దేవుడు మనకి ఇచ్చిన స్థితి చాలు. ఎందుకంటే తన్ను దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టుట కోసం ఎవడును ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంతే. నువ్వెందుకని చిక్కుపడుతున్నావు? నువ్వు ప్రెసిడెంట్గా ఉండంటే ప్రెసిడెంట్ ఉంటా, ముందుకెళ్ళిపోతావు. సెక్రటరీగా ఉండు, ముందుకెళ్ళిపోతావు. మన అధికారిగా ఉండు, ముందుకెళ్ళిపోతావు. అధికారం కోసం, పదవుల కోసం. ఏమైనటువంటి వారల ఏంటి అధికారాలు ఎంతకాలం ఉంటాయి? నువ్వు ఎంతకాలం ఉంటావు? ఈ అధికారములు ఎంతకాలం ఉంటే నువ్వు ఎంతకాలం ఉంటావు? దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోక మునుపు నువ్వు మంచి పనులు చేయి. దేవుడు నీకు ఒక మంచి స్థితి ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఒక స్థితిలో నిలిపినప్పుడు మంచి పనులు చేయి, మంచి కార్యములు చేయి, మంచి పనులు చేయి. ఎందుకంటే బ్రతికేది కొద్ది కాలమే, అధికారం కూడా కొద్ది కాలమే. దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇది దేవుడు నాకు ఇచ్చినది, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. అడ్డదారులో దొడ్డిదారులో కాదు సంపాదించుకోవాల్సి ఉంది అధికారం అనేటువంటిది. అడ్డదారులు దొడ్డిదారులో కాదు సంపాదించాల్సి ఉంది. లక్ష్యమునిచ్చి కాదు సంపాదించుకోవాల్సి ఉంది. ప్రజల మన్ననలతో, ప్రజల యొక్క అభిమానములతో నీవు ఎన్నుకొనబడాలి. ఆనాడు మోషే గారికి దేవుడు చెప్పాడు ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి వారిని ఎన్నుకోవాలి అనేటువంటి దానిని గురించి. మరి ఇదిగో ఈ ప్రకారంగా ఆయన తెలియపరిచాడు. మరి మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి ఇదిగో మరి ఎవరిని ఎన్నుకోవాలి అంటే దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కానటువంటి 70 మందిని నీవు ఏర్పాటు చెయ్యి. సత్యాశక్తి, దైవభక్తి. ఈ రోజుల్లో దైవభక్తి ఉందంటున్నారు, కానీ ఎంతవరకు ఉంది దైవభక్తి? మనుషులు ఎంతవరకు ఉందండి?
ఎంతవరకు ఉందో దైవభక్తి అనేటువంటిది. ఏమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. దైవభక్తి కలిగి, సత్యాశక్తి దైవభక్తి కలిగి లంచగొండులు కానటువంటి వారిని ఏం చేయాలంట? అధికారులుగా ఏర్పాటు చేసుకోవాలంట. అధికారులుగా ఏర్పాటు చేసుకోవాలంట. మరి దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంటే ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఎలాంటి వ్యక్తులని మనం ఎన్నుకోవచ్చు? ఈరోజు దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చినప్పుడు అది దేవుని వలన కలిగినదని గుర్తించి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి నువ్వు ఏం చేస్తే దేవుడు నీకు ఎందుకు ఆ స్థితి ఇచ్చాడో అది గుర్తించి దానిని బట్టి నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేయి. పేదలను కనికరించువాడు ధన్యుడు, అతడు యెహోవాకు అర్పించువాడు. అతడు చేసిన దానికి ప్రతిగా ఉపకారం, అతడు చేసిన ఉపకారములకు యెహోవా వానికి ప్రతి ఉపకారము చేస్తాడంట. నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఒక మంచి స్థితిని, ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారమును నీ స్వప్రయోజన కోసం, స్వార్థ స్వలాభాల కోసం, అలాగే ఇతరుల మీద కక్ష కట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం అలా కాదు చేయాల్సి ఉంది. ఇతరుల మీద కక్ష కట్టకూడదు, ఇతరుల ఇబ్బందులు పెట్టకూడదు. వారు ఏదో చేశాడని నువ్వు కూడా చేస్తే నీకు వారికి తేడా ఏముంటుంది? వారు చేసినట్లు నువ్వు చేస్తే, నువ్వు చేసినట్లు వారు చేస్తే ఇంకా వీరికి వారు ఇద్దరికి తేడా ఏముంటుంది? రెండే అనేటువంటిది వస్తుంది. రెండే అనేటువంటిది వస్తుంది. ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. ఎందుకని గ్రహించలేకపోతున్నాం? ఎందుకని గ్రహించ కనుక నువ్వేం చేస్తే దేవుడు సంతోషిస్తాడో. ఎందుకంటే దేవుడు మనకి ఒక స్థితి ఇచ్చాడు, నాకు ఒక స్థితి ఇచ్చాడు, నీకు ఒక స్థితి ఇచ్చాడు, నిన్నొక స్థితిలో, నన్ను ఒక స్థితిలో, ప్రతి వారిని ఒక్కొక్క స్థితిలో దేవుడు ఒక్కొక్క దానికి ఉంచాడు. ఉంచినప్పుడు నా స్థితిలో దేవుడు నాకు ఇచ్చిన స్థితిలో నేను నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అధికారములు అనేటువంటివి దేవుని వలనే కలిగినవి. అధికారములు అనేవి దేవుని వలన కలిగినవి. అధికారమును ఎదిరించేవాడు దేవుని యొక్క నియమాన్ని ఎదిరిస్తున్నాడన్న సంగతి తెలియట్లేదా అన్నటువంటి దానిని ఎదుగో మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో మరి స్పష్టంగా మరి ఎదుగో తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. ప్రతివాడు పై అధికారులకి లోబడి, ఈ రోజులు ఎవరు లోబడుతున్నాడు? అధికారములకి ఎవరు లోబడుతున్నాడు? తల్లిదండ్రులకే లోబడట్లా, పెద్దలకే లోబడట్లా. ఇక అధికారులు కూడా లోబడినటువంటి పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని యొక్క నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండబోరితివా? మేలు చేయవు, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారికులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యం. ప్రియమైన వారులను గమనించండి, గ్రహించండి. కనుక ఎలాంటి వారిని ఎన్నుకోవాలి అనేటువంటిది దేవుడు చెప్పాడు. సత్యాశక్తి
దైవభక్తి కలిగి లంచగొండులు కానటువంటి వ్యక్తులు 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి ఒకనిగా, 10 మందికి ఒకనిగా నియమించు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. అధికారులుగా నియమించు. అధికారులుగా నియమించు. ఎవరు నియమించాలి అధికారులుగా? ఎవరిని పడితే వారిని కాదు. మంచి పేరు పొందిన వారు, సామర్థ్యము కలిగినటువంటి వారు. దానికి సరిపోతాడా లేదా? దానికి అర్హుడవుతాడా కాదా అన్నటువంటి దానిని మరి ఈ ప్రకారంగా ఈ యొక్క గ్రంథములో నిర్గమకాండములో 18 చూడండి, 18:21 నిర్గమకాండం 18:21 వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి గమనించండి. ఎవరిని ఎన్నుకోవాలి. అందుకని ఇక్కడ అధ్యక్షుడు ఆగుటకు అపేక్షించువాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఏ పనినంట? దొడ్డ పని అంటే గొప్ప పని. అది గొప్ప పని. అయితే అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, శకటమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోపడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది గురిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండాలి. అలాగుననే పరిచారికులు మాన్యులై ఉండి పరిచర్య చేసేవారు. ఎలా ఉండాలి? మాన్యులై. మరి ప్రకారంగా దిమనస్కులను, మిగులు మద్యపానాశక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడినను, ఆ తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అంతే, పరిచారకులుగా ఉండవచ్చు. ఒక్కసారి అనిందులైతే నేను పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? ఒకరికొక రీతిగా కాదు, అందరికీ సమానంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నిన్ను పరిశీలన చేస్తూ ఉంటారు. నీకు నచ్చిన వాళ్ళకు కాస్త ఎక్కువ, నీకు నచ్చని వాళ్ళకి కాస్త. అంటే ఏంటి? పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? పరిచర్య అంటే ఆషామాష అనుకుంటున్నావా? పరిచర్య అంటే ఆషామాష అనుకుంటున్నావా? చక్కగా, సంతోషంగా, మర్యాదగా పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా, వడ్డించేటప్పుడు కూడా జాగ్రత్తగా, ఇసురుకుంటా కసురుకుంటా ఇలా కాదు. మనకున్నా లేకపోయినా, మనకి మిగిలినా మిగలకపోయినా, మన కోసం కాదు, చక్కగా పంచాలి, చక్కగా ఉట్టి, చక్కగా పంచాలి. ఏ మనుషులు చూడరా, సాటుగా ఎలాగాదు చేయాల్సిందే. దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర లెక్కప్పు చెప్పాల్సి వస్తామా? అందుకే పరిచర్యకుల్ని అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అనింద్యంగా ఉండాలి.
అంతేగాని నీకు నచ్చిన వాళ్ళకు ఒక రీతిగా, నీకు ఇష్టమైన వాళ్ళకు ఒక రీతిగా, నీకు కష్టమైన వాళ్ళకు ఒక రీతిగా, వీళ్ళ కాస్త ఎగస్ట వాళ్ళకే మామూలుగా ఇలాగే వెళ్ళకూడదు. పరిచర్య అనేటువంటిది చాలా దేవుడి ఏర్పాటు. కనుక ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఈ చెడు ఒలీవ చెట్టు అంటుంది మా మీద రాజుగా ఉండని చెట్లన్నీ వెళ్ళి తాను కోరుకోవట్లా. ఈరోజైతే నన్ను ఎన్నుకుంటే బాగు, నాకొస్తే బాగుండు, ఆ అవకాశం నాకొస్తే బాగుండు. ఎందుకు వదులుకోవాలి? ఏదంటారు చూసారా, ముద్దు వచ్చినప్పుడే సంకన ఎక్కాలి, అవకాశం వచ్చినప్పుడు అందరం ఎక్కాలి. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? ఒకవేళ దేవుడే ఇచ్చాడేమో ఈ అవకాశం నాకు, ఇది కూడా వాళ్ళు పలుకుతారు మళ్ళీ, దేవుడే ఇచ్చాడేమో. చెట్లు మనసు కలిగి ఉన్నాయి, తమ మీద ఒక రాజుని నియమించుకున్న మనసు కలిగి వాటికి వచ్చింది, ఆ మనసు వాటికి వచ్చింది. అందుకనే మరి ఈ ప్రకారంగా నువ్వైతే నీ మనసు ఏం కోరుకుంటుంది? నీ పేరు పైన ఉండాలి, నీ ఫోటో ఉండాలి, ముందు వరుసలో కుర్చీ ఉండాలి, నిన్న గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఏంటంటే మన గొప్ప? ఏంటి మన గొప్ప? మట్టిలో కారిస్తే ఎంత బూడిదవుతాం, మట్టిలో పెడితే మట్టి అయిపోతాం. ఏంటి మన గొప్ప? మనల్ని సృజించినటువంటి వ్యక్తి గొప్ప, మనల్ని రక్షించిన వ్యక్తి గొప్ప. నువ్వు గొప్పోడు అని నిన్ను రక్షించరా, నువ్వు నీతివంతుడు అని నిన్ను రక్షించరా, నువ్వు పాపివై అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమించి, ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియోనై ఉన్నది. ఎందుకు వచ్చాడంటే పాపులు రక్షించడం, నిన్ను రక్షించడం, పాపినైన నన్ను రక్షించడానికి. పాపము లేని వాడు ఎవడో చెప్పు, పాపము చేయని వాడు ఎవడో చెప్పు. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేది దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్పుచున్నటువంటి మాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చేయని వాడెవడు? ఒక్కసారి గమనించండి ప్రియమైనటువంటి వారు, గ్రహించండి. పాపం అంటే మేలైనది చేయనెరిగియు అలాగున చేయకపోవటం కూడా పాపమే. మంచి చేయవలసి ఉండి మంచి చేయకపోవటం పాపం, నీతి పక్షాన నిలవకపోవటం పాపం, న్యాయం పక్షాన నిలవకపోవటం పాపం, న్యాయం పక్షాన వాదించకపోవటం పాపం. ఒక్కసారి గమనించండి. పాపం అంటే మనుషులు ఏమనుకుంటారంటే నరహత్య, నరహత్య కాదు, వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, అసూయ పాపమే, ఈర్ష్య పాపమే, ఓర్వలేని తనము కూడా పాపమే. మనుషులలో ఎన్నున్నాయి. దైవ దూషణ పాపమే, అహంభావం, అవివేకం కూడా, తెలివి తక్కువతనం కూడా పాపమే. తెలివి లేకుండా ఉండటం మంచిది కాదని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పుచున్నదే. తెలివి లేకుండా ఉండటం కూడా మంచిది కాదని మరి దేవుని వాక్యం ఇన్ని రీతులుగా మనకి చెప్పుచున్నప్పుడు మనం దేన్ని కోరుకోవాలి? మనం అధికారములు కాదు, దేవుణ్ణి కోరుకోవాలి. నువ్వు నాకు అధికారిగా ఉందయ్యా, మా మీద అధికారముగా ఉందయ్యా, నీ అధికారములో నన్ను ఉంచు నాయన, నువ్వే మాకు అధికారిగా ఉండు నాయన. దేవుడే మనకి అధికారి అయితే మనకెంత లేదో తెలుసు. మనం అధికారం కోరుకో, దేవుడు మనకి ఇచ్చిన స్థితి చాలండి.
దేవుడు నీకు ఎట్టి భాగ్యం ఇచ్చాడో తెలుసా? దేవుని బిడ్డలను చెప్పుకునే భాగ్యమును నీకు ఇచ్చాడు. ఇంక అంతకంటే పదవి గొప్పదా? పదవులు గొప్పవా? ఈ అధికారాలు గొప్పవా? అంతకంటే దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి భాగ్యం ఇచ్చాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడు అని కూడా ఎవరండి? మనమల్ని అర్థాలు మనమల్ని. అసలు మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మన పరిస్థితి? అలాంటి వారు నేను మనల్ని రక్షించాడు కదండి. ఇంకెంతకంటే భాగ్యం ఏంటి? మరి నీ మనస్సు దేని మీద ఉంటుంది? నీ మనస్సు దేన్ని ఆశిస్తున్నావు? దేనిని ఆశపడుతుంది నీ మనస్సు? ఒకసారి గమనించు. మనను దేవుడు ఎందుకు సృజించాడో ఒలీవ చెట్టు చెప్పుచున్నది. ఏమంటుందో తెలుసా? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు? ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగటానికి నేను వచ్చుదురా? నాకు అక్కర్లా. దేవుడు నాకు ఇచ్చిన స్థితి చాలు. దేవుడు ఏ చెట్టుకు లేనటువంటి ఒక శ్రేష్టమైనటువంటిది నాకు ఇచ్చాడు. శ్రేష్టమైన చెట్టుగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు శ్రేష్టమైన. అలాగే సరే పని అనేసి ఆ చెట్లన్నీ కలిసి మళ్ళీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టుని అడిగింది. చూడండి, అంజూరపు చెట్టు అంటుంది చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానేసి, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానేసి చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగటానికి నేను వస్తాను. నాకు అక్కర్లే. దేవుడు నాకు మంచి స్థితి ఇచ్చాడు. దేవుడు నాకు శ్రేష్టమైనటువంటి శ్రద్ధగా భూమి మీద నన్ను నాటాడు. అంజూరపు చెట్టుగా నన్ను నాటాడని అంజూరపు చెట్టు తృప్తి పడుతుంది. మరి చూడండి, ఒలీవ చెట్టు నన్ను ఒలీవ చెట్టు నాకు తృప్తి పడుతుంది. తృప్తి లేని దాని తృప్తి లేనోడి నువ్వు తృప్తి లేని దానివి, తృప్తి లేనోడి నువ్వు. ఈ రోజుల్లో మనుషులకి తృప్తి లేదండి. చూచుట చేత కన్నుకు తృప్తి కలగట్ల, వినటం చేత తృప్తి కలగట్ల, తిన్నా కూడా తృప్తి కలగట్ల. ఏంటిది? ఏంటంటే ఈ పరిస్థితి? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? తృప్తి పడట్లేదు. దేవుడు చాలే నాకు, నేను ఎందుకు పరుగులు ఎత్తటం? దేవుడు దేంట్లో నాకు కావాల్సింది దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇంక నేను దేనికి నేను పరుగులెత్తాలి? ఎందుకు పరుగులెత్తాలి? చాలు నాకు ఈ స్థితి. చాలదు అంటుంది, చాలదు అంటున్నాడు. దేవుడు నీకు ఏ స్థితిలో ఉంచినా నువ్వు అసంతృప్తితోనే బ్రతుకుతావు. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చినా ఇంకా నువ్వు అసంతృప్తితోనే జీవిస్తూ ఉంటావు. ఈ స్థితి ఇస్తే ఇంకా అది ఇస్తే బాగుండు, ఆ స్థితి ఇస్తే ఇంకా నాకు అది ఇస్తే బాగుండు అని నీ మనసు ఇంకా కోరతానే ఉంటుంది. గొప్ప వాటినే నీ మట్టుకు నీవు గొప్ప వాటినే ఆశిస్తున్నావా? గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకమాకు. ఎందుకంటే ఈ స్థలము పాడైపోతుంది, ఈ స్థలము నాశనము కాబోతుంది. అనేందుకు ఈ ప్రకారంగా ఆశించమాకు. నీ మట్టుకు నీవు గొప్ప వాటిని ఆశిస్తున్నావా? ఆశించవా? కారణం ఏంటి? ప్రేమైనటువంటి వారిని గమనించండి. అంజూరపు చెట్టు గుర్తించండి. ఏమంటున్నాడు తెలుసా? నా మాధుర్యమును నా మంచి ఫలమును ఈయట మానేసి నేను చెట్టు మీద రాజుని అటు ఇటు ఊగటానికి నేను వస్తానా? నాకొద్దు. దేవుడు నాకు ఇచ్చింది చాలు, నాకు ఇచ్చింది చాలు. ఇదిగో దీని ద్వారా కూడా నీకు లాభం వస్తుంది, దీని ద్వారా నీకు లాభం వస్తుంది, దీని ద్వారా నీకు ఇది వస్తుంది. లేదండి, దేవుడు నాకు ఇచ్చింది ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి చాలు.
నాకంత ఆశ లేదు. దేవుడు నాకంత ఆశ లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి చాలు అని ఎవరైతే సంతృప్తి చెందుతారో, సంతృప్తి కలిగి ఉంటారో వారు సంతోషంగా బ్రతకగలుగుతారు. బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతుకుతారు, బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతుకుతారు. ఏది నీలో సంతోషం, ఏది నీలో ఆనందం? అసంతృప్తి పరులకి సంతోషం ఉండదు, అసంతృప్తి పరులకి ఆనందం అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండదు. ఒకవేళ దేవుడు వారికి ఎంత ఇచ్చినా కూడా సంతృప్తి చెందరు. ఇంకా వారి మనసు ఏదో కావాలని కోరుకుంటానే ఉంటుంది. ఆ తరువాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చింది. సరేపో, మేమేదో నీకు అవకాశం ఇస్తున్నాము, రాజుగా ఉండటానికి నువ్వు కాలదనుకుంటున్నావు, సరేపో అనుకొని ఎదుగో ఆందూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆందూరపు చెట్టు కూడా నాకు అక్కర్లేదు, నా మాధుర్యమును నా మంచి ఫలములను ఈట మానేసి చెట్ల మీద రాజుని అటు ఇటు ఒకటని నేను వస్తానని నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆ తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చింది. నీ వచ్చి మమ్మను ఏలమని ద్రాక్షవల్లిని అడగగా ద్రాక్షవల్లి చెబుతుంది, దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదరా, నిన్ను పిలవాలే కానీ ప్రార్థన పెట్టి వెళ్ళిపోతావు. దేవుడు నీకు అప్పచెప్పింది పక్కన పెట్టేసి వెళ్ళిపోతావు. నిన్ను రమ్మనేలే కానీ, నిన్ను పిలవాలే కానీ, ఇదిగోమా ఈ సంఘంని విడిచి ఇదిగో ఇంకొకటి నిన్ను రమ్మన్నారు, ఇదిగో నీకు ఈ స్థానం కల్పిస్తామంటే ఈ సంఘాన్ని కాదు ఏ సంఘాన్ని విడిచిపెట్టి ఇక వెళ్ళిపోతానే ఉంటావు. ఈ సంఘమే కాదు. నిన్ను కనుక పిలిస్తే నేను రాను. నాకు ఇక్కడ ఏమి తక్కువైందని, పరుగులెత్తినోడికే తక్కువైంది, ఇంటిలో ఉన్నవాడికి ఏ తక్కువ కాదా? పరుగులెత్తినోడికే, తండ్రి ఇంటిని వదిలిపెట్టి పరిగెత్తినోడికే కొరత ఏర్పడింది, కొద్దువ ఏర్పడింది. తండ్రి ఇంటిలో ఎప్పుడు సమృద్ధిగానే ఉన్నది, తండ్రి ఇంటిలో సంతోషం ఉన్నది, తండ్రి ఇంటిలో ఆనందం ఉన్నది, తండ్రి ఇంటిలో నెమ్మది ఉన్నది, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది. ప్రేమైనటువంటి వారు కదా, కొరత వారికి, తండ్రిని విడిచిన వారికి. కాబట్టి కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది అక్కడ. నేనైతే ఇక్కడికి వచ్చి ఇలాగా ఇదైపోయానని గమనించి తిరిగి సమృద్ధి కలిగినటువంటి స్థలంలోనికి వచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడో మరలా తిరిగి అక్కడికే వచ్చాడు. సత్యమును గ్రహించు. ఇంకా చాలామంది సత్యమును గ్రహించండి. నాకేం తక్కువైందని, నాకేమి కొదువైందని, నేను ఈ సంఘముని విడిచి ఆ సంఘము, ఈ సేవకుని కాదని ఆ సేవకుడి వెంట నేను పరిగెత్తాలి అనేటువంటిది ఒక విశ్వాసులకి ఏమాత్రం కూడా కలగట్లా. ఈ సంస్థ కాదని ఆ సంస్థలో చేరటం, దేవుడు నీకు అప్పగించిన పని వదిలేసి ఏ సంస్థలో చేరితే బెనిఫిట్ల కోసం చూస్తున్నావు. ఈనాడు చాలా మంది కూడా బెనిఫిట్ల కోసం చూస్తున్నారు, ఆ పర్సు కోసం చూస్తున్నారు. దేవుడు చెప్పింది చేయటం మానేసి, దేవుడు చెయ్యమంది చేయటం మానేసి, దేవుడు చెప్పకపోయినా కొంతమందిని ముందుకు వెళుతున్నారు, దేవుడు చెప్పినా కొంతమందిని ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. బెనిఫిట్లు ఆ కొంత కోసం. నీ మనసు దేని కూడా చెట్లు గ్రహించని మనిషిగా నీవు గ్రహించలేకపో. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి చాలు, దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి చాలు. ఎంతకంటే గొప్పదే అసలు దేవుడే నాకు ఈ స్థితిని ఇచ్చినప్పుడు నాకు ఇంకేం కావాలి?
నన్ను దేవుడి స్థితిలో ఉంచాడు, నన్ను రక్షించాడు. తన బిడ్డగా బ్రతకమని దేవుడు నాకు అవకాశం కల్పించినప్పుడు ఇంకా నాకేం కావాలి? ఆయన కొరకు బ్రతకటం మానేసి నేను లోకం వెంట ఎందుకు పరిగెత్తాలి? లోకుల వెంట ఎందుకు పరిగెత్తాలి? వారు చెప్పిందల్లా నేను ఎందుకు చేయడానికి ముందుకు వెళ్ళాలి? దేవుడు చెప్పింది మానేసి. చెట్లకు అర్థమైంది కానీ నీకు అర్థం కావట్లా. నిన్ను రక్షించి సంఘములో నిన్ను ఒక వ్యక్తిగా నిన్ను ఉంచినప్పుడు ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. నువ్వెందుకు గుర్తించలేకపోతావు? నువ్వెందుకు గ్రహించలేకపోతావు? గుర్తించు, గ్రహించు. చెట్లకు అర్థమైంది కానీ నీకు అర్థం కావట్లా. మనిషిని అని చెప్పుచున్నాను, నీకు అర్థం కావట్లా. చెట్లకు అర్థమైంది, చెట్లు గ్రహించరు కానీ నువ్వెందుకు గ్రహించవు? నువ్వెందుకు అర్థం గమనించుకున్నావు, గ్రహించుకున్నావు. ఎవరైనప్పటికీ సరే మన దగ్గరకు వచ్చి, నీ దగ్గరకు వచ్చి ఇలాంటి ఆఫర్ ఒకటి నీకు మరిదిగో కల్పిస్తే నువ్వేం చేస్తావు? ఈ చెట్లు వల్లే ఖచ్చితంగా నాకు అక్కర్లేదు. దేవుడిచ్చిన సంఘం, దేవుడు నన్ను రక్షించాడు, నాకు ఒక సంఘమునిచ్చాడు. ఆ సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. ఒక కుటుంబం, అది ఒక కుటుంబం. సంఘం అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని ఏమాత్రం కూడా ఈనాడు ఎంతమందిని ఈ రీతిగా కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని కాలదా ఏ రీతిగా కానీ అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు దేవుడు మాకు మంచి స్థితి అవి చేయటం. దేవుడు మాకు ఎందుకోసం మమ్మల్ని సృష్టించాడు. అవి చేయటం మానేసి నువ్వు ఏమైనా చేస్తావు. ప్రార్థన మానేస్తావు, సంఘానికి రావటం మానేస్తావు, దేవుడు చెప్పింది చేయటం మానేస్తావు. ఇక మనుషులు ఏం చెప్పినప్పటికీ ఏదైనా చేయటానికి ముందుకు వెళతావు నువ్వు. మరి ఎలాంటిది నీ భక్తి? ఎలాంటిది నీ విశ్వాసం? ఎలాంటిది నీ భక్తి? ఎలాంటిది నీ విశ్వాసం? ఒకసారి ఆలోచించు, ఒకసారి గమనించు. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు గుర్తించి, అంజూరపు చెట్టు గుర్తించి, ద్రాక్ష చెట్టు గుర్తించి దేవుడు మమ్మల్ని నిన్నెందుకు రక్షించాడో గుర్తించవా? తన బిడ్డగా నిన్నెందుకు చేసుకున్నాడో గుర్తించవా? సంఘమును సంఘ క్రమాలు తప్పుతూ, సంఘమును సంఘ నియమాలను పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. ఆయన చెప్పింది నువ్వు చేయకుండా ఆయన చెప్పింది చేయటం వలన నువ్వెంత సంతోషిస్తావు. ఈరోజు నీకు ఎక్కడుంది సంతోషం? ఈరోజు నీకు ఎక్కడుంది ఆనందం? ఉందా నీకు? నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో మనశ్శాంతి లేదు, నీకు సమాధానం లేదు, నీకు సంతోషం లేదు. కలవరము, గలిబిలి, ఆందోళన. ఎందుకు? దేవుడు చెప్పింది చేయటం మానేసి, దేవుణ్ణి సంతోషపెట్టడం మానేసి, దేవుని సన్నిధికి వచ్చటం వలన, దేవుణ్ణి ఆరాధించడం వలన నువ్వు సంతోషించగలుగుతావు, ఆనందించగలుగుతావు. నువ్వు అది చేయటం మానేసినప్పుడు నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావు, ఎక్కడ ఆనందంగా ఉంటావు? గ్రహించు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించి తన బిడ్డగా చేసుకొని నీకు కొన్ని క్రమాలను తన కొరకు ఏ రీతిగా బ్రతకాలో నీకు ఏర్పాటు చేస్తే బాగలేదు. నేను రావట్లే, నాకు పనందులే, నేను రావట్లే. వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగాదు. ప్రార్థన వదిలి, దేవుడు నీకు చెప్పింది వదిలి, నీకు చెప్పింది మానే. ఏ మనిషి బాబా నువ్వు? దీని విలువ నీకు తెలియలా. ప్రభు నిన్ను ఎందుకు రక్షించాడు దాని విలువ వీళ్ళకి తెలియట్లా. వీళ్ళకి తెలిస్తే ఎగ్గొట్టి ఇళ్లలో కూర్చోరు, మానుకొని ఇళ్లలో కూర్చోరు. దీని విలువ తెలిస్తే, దేవుడు చెప్పినట్లు చేస్తే
దేవుడు సంతోషిస్తాడు, నీవు సంతోషిస్తావు, దేవుడు ఆనందిస్తాడు, నువ్వు దేవుని బట్టి ఆనందించగలుగుతావు. ఇది కాదు పిలిస్తే చాలు వెళ్ళిపోతా అయ్యా, లేదు. ప్రార్థన దేవుడు నాకు ఏర్పాటు చేసిన క్రమాన్ని వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి నేను ఎలా వస్తాను? నీతో వచ్చి తినటానికి, నీతో వచ్చి త్రాగటానికి, నీతో వచ్చి ఆనందించడానికి నేను రాను. అబ్బంచే, ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు, నాకు ఒక క్రమం ఏర్పాటు చేశాడు. నోరుండి చెప్పలేనోడా, నోరుండి మాట్లాడలేనోడా, నోరుండి నిరాకరించలేదు. లేదు, దయతో క్షమించండి, ప్రార్థన ఉంది నేను రాలేను, ప్రార్థన ఉంది నేను రాలేను. చెప్పావా ఎప్పుడైనా? ప్రార్థన వదులుకొని నేను అక్కడికి రాను అని చెప్పగలిగావా? ఒక్కసారి ఆలోచించు. అనలేమను, ఎందుకంటే నేను దేవుడిని ఎందుకు రక్షించాడో దాన్ని నువ్వు మర్చిపోయావు. ఎందుకు నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడో అది మర్చిపోయి వెళ్ళిపోతావు. రా, మనం కాస్త బంగారపు కొట్టు దాకా రా, మనం బట్టల షాప్కి వెళ్ళాలి. వెళ్ళు, ఇక ప్రార్థన వద్దు నీకు. ఇక వాళ్ళతో పాటు వెళ్ళు. కానీ అంజూరపు చెట్టు దేవుడు మమ్మల్ని ఎందుకు సృష్టించాడు? ఆనా తైలముని ఇటున్నాను, నేను చెట్ల మీద రాజుని అటు ఇటు తిరగటానికి వస్తానని నేను రాను. అంజూరపు చెట్టు నా మాధుర్యము మంచి ఫలమని ఇవ్వటం మానేసి చెట్ల మీద రాజుని అటు ఇటు ఒకటానికి వస్తానని నేను రాను. నేను మొహమాటంగా చెప్పలేను దాని గురించి, నేను మొహమాటంగా చెప్పలేను వినము. దేవుడు నిన్ను ఎందుకు రక్షించి తన బిడ్డగా చేసుకొని తన మార్గమును క్రమంగా నడుచుకోమని దేవుడు నీకు ఏర్పాటు చేస్తే క్రమం తప్పుచ్చు. అదేమంటే వర్షం వచ్చింది, గొడుగులు వేసుకొని వెళ్ళలా, ఎక్కడికి గొడుగులు పట్టుకొని వెళ్ళలా. నీ అవసరం వరకే గొడుగులు లేవా ఇళ్ళలో? గొడుగులు లేవా? గొడుగులు పట్టుకొని రాలేరా దేవుని సన్నిధికి? ఎక్కడికైనా గొడుగు పట్టుకొని వెళ్తావు, ఎందుకంటే వర్షం వచ్చిందని ప్రయాణం ఆగుతారా? ప్రయాణం ఆపుకుంటారా? గొడుగులు వేసుకొని బయలుదేరుతారు. ప్రార్థనకు రావడానికి నీకు అర్థమైతేగా నిన్ను రక్షించిన యేసు దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు నీకు అర్థమైతే నువ్వు ఆ పని చేయవు. ఆయన్ని సంతోష పెట్టినప్పుడు నువ్వెందుకు, నీకెక్కడ సంతోషంగా ఉంటావు? ఆయన నువ్వు ఆనందపరిచినప్పుడు నీలో ఎక్కడ ఆనందం ఉంటుంది? చెట్లు గుర్తించదు, మనిషిగా నువ్వు గుర్తించట్ల. దేవుడు నిన్ను ఎందుకు రక్షించి తన బిడ్డగా చేసుకుని నీకు కొన్ని పనులు అప్పగించాడు, దానిని నువ్వు విస్మరిస్తావు. మిగతావి ఏదైనా కనుక ఎవరైనా వాటిని చేయడానికి కానీ అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. గమనించు, గ్రహించు. అంజూరపు చెట్టు గుర్తించింది, ఒలీవ చెట్టు గుర్తించింది, అంజూరపు చెట్టు గుర్తించింది, ద్రాక్ష చెట్టు గుర్తించి సంతృప్తి చెందినప్పుడు మనం కూడా గుర్తించాలి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాలి? తన బిడ్డగా చేసుకోవాలి. తన యొక్క మార్గంలో మనం నడవటానికి ఆయన ఏర్పాటు చేశారు. ఇది దానిలో సంతోషం ఉంది, దానిలో ఆనందం ఉంది. దాన్ని విడిచిపెట్టడం వలన, దానిని సంఘక్రమాలు విడిచిపెట్టడం వలన నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు, మనశ్శాంతి కలిగి ఉండలేవు. ఒకసారి ఆలోచించుకొని గ్రహించుకొని నువ్వు నిజంగా సంతోషంగా ఆనందంగా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండాలి అంటే దేవుడు నీకు చెప్పింది నువ్వు చెయ్యి. దేవుడు చేయమన్నది నువ్వు చెయ్యి. గుర్తించు. నువ్వు దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడు దాన్ని గుర్తించి ఆ స్థితిని నీవు నిర్వర్తించు. నడువు క్రమం తప్పకుండా, నియమం తప్పకుండా. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, దేవుడు ఏదైతే నిన్ను చేయమని చెప్పాడు, ఏదైతే ఏ భారమైతే నీ మీద పెట్టాడో దానిని బట్టి నువ్వు చేసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన. అప్పుడు నువ్వు
సంతోషిస్తాడు. అందుకనే ఒలీవ చెట్టు తనను దేవుడు ఎందుకు సృజించాడు అది గుర్తించింది, ఎదుగో రాజుగా ఉండటానికి ఇష్టపడాలి. అంజూరపు చెట్టు దేవుడు తను ఎందుకు సృజించాడు అది గుర్తించింది, రాజుగా ఉండటానికి ఇష్టపడాలి. ద్రాక్ష చెట్టు దేవుడు తను ఎందుకు సృజించాడు అది గుర్తించింది, రాజుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మరి నీ పరిస్థితి అంటే నీకు ఇట్టి అవకాశాలు వస్తే, నీకు ఈ ఆఫర్లు వస్తే నేనేం కావాలని లేదు కదా, వాళ్ళే వచ్చారు. ఒకవేళ దేవుడే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడా? కాదు, దేవుడి నుంచి నిన్ను వేరు చేసేవి, దేవునికి నిన్ను దగ్గర కాకుండా దేవునికి నిన్ను దూరం చేసేవి, ఇవన్నీ కూడా అది గుర్తించి గ్రహించి ఇక దేవుని సన్నిధిని పక్కన పెట్టాడు. కనుక జాగ్రత్త, గ్రహించి గమనించి నడుచుకోవాలని ప్రభు గారు మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడం కాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామకు లెక్కలేని స్తుతులు స్తోత్రంలో మా ప్రభు, మీ కృపను బట్టి మీ దయని బట్టి నాయన ఈ దినం మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఈ దినం బట్టి మీ స్తోత్రం నాయన. ఎదుగో చెట్లన్నీ వచ్చినాయి మా ప్రభు తండ్రి. ఒలీవ చెట్లు మా ప్రభు తమ మీద రాజుగా నియమించుకోవాలి మనస్సు కలిగి మా ప్రభు తండ్రి ఈ రీతిగా వచ్చి మమ్మల్ని ఏలమని మా మీద రాజుగా ఉండమంటే ఎదుగో ఒలీవ చెట్టు నిరాకరించింది. మానవ దేవుడు నరులు దేని చేత ఎదుగో మా ప్రభు సంతోషం నా తైలము నేను ఈతమాని చెట్ల మీద రాజునే ఉంటే అటు ఇటు ఊగిలాడటానికి వస్తాను, నేను రాను, నాకు అక్కర్లేదు. అంజూరపు చెట్టు నా మాధుర్యం మంచి ఫలముని నేను ఈయటం మానేసి చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగిలాడటానికి నేను వస్తానా రానని. అలాగే ద్రాక్ష చెట్టుని అడిగితే నా మాధుర్యం అయ్యా నా రసం ఇవ్వటం మానేసి నేను చెట్ల మీద రాజునే ఉంటాను. అవి గ్రహించింది మా ప్రభు. దేవుడు మాకు ఒక స్థితి, దేవుడు మాకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని మేము సక్రమంగా ఆ పనిలోనే మేము నిమగ్నం, దానిలోనే మాకు సంతోషం, దానిలోనే మాకు ఆనందం ఉన్నది మా ప్రభావాన్ని చూస్తూ. అలాగే మీరు మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చూసుకొని ఒక సంఘమును మాకు ఇచ్చి ఆ సంఘములో మేము ఒక సభ్యుడిగా, ఒక కుటుంబీకుడిగా, ఒక వ్యక్తిగా సంఘమును మా ప్రభు మేము నిర్వర్తించవలసిన బాధ్యతలను మా ప్రభు మీరు మాకు కొన్ని ఏర్పాటు చేస్తే వాటిని మేము నాయన తొలగించి మనుషులు మమ్మల్ని ఎక్కడికైనా దేనికైనా రమ్మంటే మాత్రం ఇది వదిలిపెట్టి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం తప్ప దేవుడు చెప్పింది చేయటం మానేసి నేను ఈ రీతిగా రావటం ఏమాత్రం కూడా భావ్యం కాదు అనేటువంటి దానిని నేను మొహమాటంగా చెప్పకుండా ఈ రీతిగా మా ప్రభు వాళ్ళతో మా ప్రభుకి వచ్చి మీరు చెప్పిన దానిని వదిలిపెట్టి మీరు చెయ్యమన్న పనిని చేయడం మేము ముందుకు వెళతాము. మా ప్రభు ఎక్కడ సంతోషంగా ఉండడం, ఎక్కడ మీరు చెప్పింది చేసినట్లయితే మేము సంతోషించగలుగుతాం, ఆనందించగలుగుతాం. అలాగే మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు. కనుక ఆ రీతిగా మా జీవితాన్ని మేము నడిపించుకున్నట్టుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతం ఆయన సన్నిధి మనందరికీ తోడే కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.